మస్తానాపూర్ గ్రామంలో మనోజ్ సింగ్ అనే ఒక గొర్రెల కాపరి తన భార్య ఇంకా పిల్లలతో కలిసి ఉండేవాడు. మనోజ్ దగ్గర 2 డజన్ల గొర్రెలుండేవి. మనోజ్ ప్రతిరోజూ ఉదయాన్నే వాటిని అడవికి మేతకు తీసుకువెళ్లేవాడు. ఇక సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేవాడు. ఇంటి పని మొత్తం మనోజ్ భార్య స్వప్న చేసుకునేది. తను పొయ్యి మీద వంట చేసి పిల్లల బాక్సులు కట్టేది. అలాగే వాళ్లని స్కూల్కి పంపేది. ఆ గొర్రెల ఊల్ అలాగే పాలని అమ్ముకుని వాళ్ల ఇల్లు గడుస్తూ ఉండేది. మనోజ్ తరచూ స్వప్నకి పొయ్యి మీద వంట చేసేటప్పుడు చాలా దగ్గు వస్తూ ఉండడం చూసేవాడు. ఒకరోజు మనోజ్ స్వప్నని తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. డాక్టర్ బాబాయ్, స్వప్నకి తరచూ బాగా దగ్గు వస్తూ ఉంటుంది. నేను కొన్ని టెస్టులు రాశాను, వాటిని చేయించు. రేపు వాటిని తీసుకొచ్చి నాకు చూపించు. ఆ మరుసటి రోజు మనోజ్ ఆ రిపోర్ట్లన్నీ తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. డాక్టర్ ఆ రిపోర్ట్లను చూసి ఇలా అంటాడు. స్వప్నకి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. తను ఆ కట్టెల పొయ్యి మీద అస్సలు వంట చేయకూడదు. నేను నీకు కొన్ని మందులు రాసిస్తాను. 2 నెలలు వీటిని వాడాలి. కాని జాగ్రత్త, కట్టెల పొయ్యి మీద అస్సలు వంట చేయకూడదు. మనోజ్ ఇంకా స్వప్న ఇంటికి చేరుకుంటారు. ఇద్దరు పిల్లలు చాలా సంతోషిస్తారు. అమ్మా, నాన్నొచ్చేశారు. ఆ మరుసటి రోజు మనోజ్ అడవిలో గొర్రెలను మేపుతూ ఉండగా తను ఒక చెట్టు కింద కూర్చుని ఏడవటం మొదలుపెడతాడు. ఓరి భగవంతుడా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఒక గ్యాస్ సిలిండర్ కొనడానికి నా దగ్గర అంత డబ్బు కూడా లేదే. ఇప్పుడు నా స్వప్న ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలి? అప్పుడు అకస్మాత్తుగా అక్కడ వెలుగు వస్తుంది. అక్కడ ఆ అడవి దేవత ప్రత్యక్షమవుతుంది. హే మానవా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నా అడవిలో ఏ ప్రాణి బాధపడ్డా నేను చూడలేను. నేను అందరికీ ఒక్కసారి మాత్రం సాయం చేయగలుగుతాను. చెప్పు, నీకేం కష్టం వచ్చింది? అమ్మా, నాకొక గ్యాస్ సిలిండర్ కావాలి, లేకపోతే నా భార్య చనిపోతుంది. ఆ అడవి దేవత మనోజ్కి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఇలా అంటుంది. నువ్వు ఈ సిలిండర్ని ఇంటికి తీసుకువెళ్ళు. ఈ సిలిండర్లో గొప్పతనం ఏంటంటే ఇందులో నీకు ఎప్పటికీ గ్యాస్ అయిపోదు. మనోజ్ గ్యాస్ సిలిండర్ని తీసుకుని తన ఇంటికి చేరుకుంటాడు. స్వప్న ఆ గ్యాస్ సిలిండర్ని చూసి చాలా సంతోషిస్తుంది. ఇప్పుడు పొయ్యి మీద వంట చేయాల్సిన అవసరమే ఉండదు. స్వప్న తరచూ తన చిన్ననాటి స్నేహితురాలు దీక్షతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఆ రోజు రాత్రి కూడా స్వప్న దీక్షతో ఫోన్లో మాట్లాడింది. హలో దీక్ష, ఏం చేస్తున్నావ్? ఏమీ లేదు, వంట చేస్తున్నాను. నీకు తెలుసా గత 2 రోజుల్లో ఏం జరిగిందో? లేదు, చెప్పు ఏం జరిగిందో. స్వప్న దీక్షకి జరిగింది మొత్తం చెప్తుంది. తను ఎలా డాక్టర్ దగ్గరికి వెళ్ళిందో, అలాగే ఎలా ఆ అడవి దేవత మనోజ్కి ఒక వింత గ్యాస్ సిలిండర్ ఇచ్చిందో. స్వప్న ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడుతోంది. వాళ్ల కుటుంబం ఇప్పుడు సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. ఒకరోజు స్వప్నకి తన పుట్టింటి నుండి ఫోన్ వస్తుంది. పాపం స్వప్న తల్లి చనిపోతుంది. సాయంత్రం మనోజ్ ఇంటికి వచ్చేసరికి స్వప్న తనకి ఆ విషయం చెప్తుంది. నేను వెంటనే మా పుట్టింటికి వెళ్ళాలి. అయితే సరే, నువ్వు పిల్లల్ని తీసుకుని బయలుదేరు. నేను కొన్నాళ్ళు పట్టణానికి వెళ్ళి కూలి పని చేసుకుని వస్తాను. కాస్త డబ్బులు కూడబెట్టచ్చు. వాళ్ల ఇంటికి తాళం పెట్టి బయలుదేరతారు. 1 వారం తరువాత అందరూ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో వాళ్ల గ్యాస్ సిలిండర్ కనిపించదు. ఇది చూసి మనోజ్ చాలా బాధపడతాడు. ఓరి భగవంతుడా, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? నాకు పట్నంలో ఏ పని దొరకలేదు. మన దగ్గర అసలు డబ్బులు కూడా లేవు. నువ్వు మళ్ళీ ఆ పొయ్యి మీద వంట మొదలు పెడితే నీకు మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ వస్తే ప్రాణానికే ప్రమాదం. ఒకవేళ నేను ఇంట్లో ఉండి వంట చేస్తే బయటికి పనులకి ఎవరు వెళ్తారు? మన కష్టాలు ఎలా తీరుతాయి? మనోజ్ పోలీసైన తన మిత్రుడు విజయ్కి ఫోన్ చేస్తాడు. విషయం మొత్తం చెప్తాడు. సరే, నేను రేపే మీ ఇంటికొస్తాను. మరుసటి రోజు విజయ్ మనోజ్ ఇంటికి చేరుకుంటాడు. ఒరే విజయ్, నాకసలు అర్థం కావడం లేదు. ఆ సిలిండర్ ఇంకా గ్యాస్ ఎక్కడ మాయమైపోయాయి? ఎక్కడా ఒక కిటికీ విరిగినట్టు లేదు. అలాగే తలుపు తాళం కూడా పగలలేదు. ఇంట్లో అంతా అలాగే ఉంది. అయినా ఆ గ్యాస్ సిలిండర్ ఎలా మాయమైంది? విజయ్ ఆ తాళాన్ని లెన్స్ పెట్టి చూస్తాడు. చూసి అడుగుతాడు. మీ ఇంటికి ఎవరైనా వస్తూ పోతూ ఉండేవారా? లేదు. అయితే మీరిద్దరూ మీ ఫోన్లు చూపించండి. విజయ్ స్వప్న ఇంకా మనోజ్ల కాల్ హిస్టరీని చూస్తాడు. తను ఏం చూస్తాడంటే స్వప్న తన స్నేహితురాలు దీక్షతో తరచూ మాట్లాడుతూ ఉంటుంది. విజయ్ స్వప్నని అడుగుతాడు. ఈ దీక్ష అంటే ఎవరు? తను నా స్నేహితురాలు.
నువ్వు నీ స్నేహితురాలు దీక్షతో అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటావా? కానీ తనకి గ్యాస్ సిలిండర్కి ఏంటి సంబంధం? మనందరం ఒకసారి దీక్ష వాళ్ళింటికి వెళ్లాల్సుంటుంది. కాని ఎందుకు? నువ్వు నా మాట విను. ముగ్గురూ దీక్ష వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. దీక్ష ఇంటి తలుపు తీయగానే మనోజ్ ఇంకా స్వప్న తన ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ని పోల్చేస్తారు. అరే, ఇది మా గ్యాస్ సిలిండర్ కదా! దీక్ష బాగా భయపడిపోతుంది. దీక్ష, ఎందుకిలా చేసావు నువ్వు? దీక్ష ఏడవటం మొదలుపెట్టి జరిగిందంతా చెప్తుంది. నన్ను క్షమించు స్వప్న. మా ఇంట్లో సిలిండర్ ఉంది, కానీ గ్యాస్ చాలా ఖరీదుగా ఉంది. నాకు ఆ రోజు తెలిసినప్పుడు నీ దగ్గరున్న సిలిండర్లో ఎప్పటికీ గ్యాస్ అయిపోద్దని నా మనసులో దుర్బుద్ధి పుట్టింది. అందుకే నేను నీ గ్యాస్ సిలిండర్ దొంగిలించాను స్వప్న. కానీ నువ్వెలా దొంగతనం చేశావు? ఆ రోజు నువ్వు నాకు ఫోన్ చేసి నువ్వు మీ పుట్టింట్లో ఉన్నట్టు చెప్పినప్పుడు నేనొక రోజు మీ ఊరు వెళ్ళాను. వెళ్ళి మీ ఇంటికి ఉన్న తాళాన్ని చూశాను. నేను మీ తాళాన్ని పగలగొట్టి గ్యాస్ సిలిండర్ని దొంగిలించేశాను. ఆ తర్వాత బజార్ నుంచి అచ్చు అలాంటి తాళమే కొని మీ ఇంటికి వేసేశాను స్వప్న. అలా చెప్పి దీక్ష ఏడవటం మొదలుపెడుతుంది. విజయ్ దీక్షని దొంగతనం చేసినందుకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తాడు. ఇక స్వప్న అలాగే మనోజ్ గ్యాస్ సిలిండర్ని తీసుకుని తిరిగి వాళ్ళింటికి చేరుకుంటారు. ఇక సంతోషంగా జీవిస్తారు. ఎప్పుడైతే విపిన్ ఇంకా ప్రభ ఊరు వదిలి పట్నంలో ఉండడానికి బయలుదేరారో, అమ్మా, మాతో పాటు నువ్వు కూడా పట్నం రావచ్చు కదా. నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలిపెట్టడం నాకు నచ్చట్లేదు. వద్దు బాబు, నేను ఇక్కడే ఉంటాను. నాకు ఈ ఊర్ని వదిలి రావటం ఇష్టం లేదు బాబు. ఈ ఊళ్ళో నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. నేను ఎక్కడికి రాను. అయినా నిజానికి నేను ఒంటరిగా ఎక్కడున్నాను? నాకు తోడుగా గంగా ఉంది కదా, తను నన్ను బాగా చూసుకుంటుందిలే. కానీ ఒకవేళ మీరు కూడా మాతో పాటు వస్తే చాలా బాగుంటుంది. అలాగే మాకు కూడా చాలా నిశ్చింతగా ఉంటుంది. మీరు నా కోసం బెంక పెట్టుకోకండి. నేను చాలా ఆనందంగా ఇక్కడ ఉండగలను. మీరిద్దరూ పట్నం వెళ్ళి మీ కాపురం పెట్టే విషయం గురించి ఆలోచించండి. అలాగే విపిన్, నువ్వు నీకు వచ్చిన ఉద్యోగం గురించి ఆలోచించు. నా గురించి కాదు. మీరిద్దరూ ఒకరిని ఒకరు బాగా చూసుకోండి. నా దీవెనలు మీ ఇద్దరికీ ఎప్పుడూ తోడుగా ఉంటాయి. విపిన్ తన భార్యతో కలిసి దీవెనలు తీసుకుని ఇద్దరూ పట్నానికి బయలుదేరారు. ఊర్లో ముసలి తల్లి ఒంటరిగా ఉండిపోయింది. తన పని మనిషి గంగ తనకి తోడుగా ఉంది. గంగ ఇంటి పనులన్నీ చేస్తూ ఉండేది. అంటే ఇల్లు తుడవడం, వంట చెయ్యడం అలాంటివన్నమాట. గంగ వాళ్ళింట్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఉండటం వల్ల ముసలి తల్లికి గంగపై చాలా నమ్మకం. పనులు ముగించుకొని గంగ ముసలి తల్లికి సేవలు కూడా చేస్తూ ఉండేది. పనులన్నీ పూర్తి చేసుకొని గంగ తన ఇంటికి వెళ్ళిపోయేది. ఏంటి ఈ మధ్య నువ్వు రోజు ఆలస్యంగా వస్తున్నావు? ఏం చెప్పమంటావు చెప్పు. ఆ ముసలి తల్లికి కాళ్ళు పట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఆవిడ కొడుకులు కోడళ్ళు పట్నం వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు పాపం తను ఒంటరిగా ఉంటుంది. అంటే పూర్తిగా ఒంటరిగానా? అవును. ఒకవేళ ముసల్ది ఒంటరిగా ఉంటోందంటే కాస్త మంచి వంటకాలు చేసుకుని తినొచ్చు కదా. తనకెలాగో వీటి గురించి తెలియదు కదా. అయినా మన ఇంట్లో రోజు చప్పటివి తింటున్నందుకు నాకు చాలా చిరగ్గా ఉంది. సరే, రేపేదైనా చేసి తీసుకొస్తానులే. ఆ మరుసటి రోజు గంగ పనికి చేరుకుంది. తను అన్ని పనులు ముగించుకుని తన భర్త కోసం పాయసం తయారు చేసి ఇంటికి తీసుకొచ్చింది. తను ఇక ఇలా చేస్తూనే ఉంది. గంగ ప్రతిరోజూ ఇలా ఏదో ఒకటి తన భర్త కోసం వండి ఇంటికి తీసుకొచ్చేది. చూస్తూ చూస్తూనే గంగ భర్తకి అత్యాశ ఎక్కువైపోయింది. ఇక ఇప్పుడు తను గంగని తినటానికే కాకుండా విలువైన వస్తువులు కూడా తెమ్మని చెప్పేవాడు. గంగ కూడా తన భర్త చెప్పినట్టు చేస్తూ ఉండేది. ఇక ఒకరోజు గంగ కొన్ని చెంచాలను తీసుకుంది. మరో రోజు ఒక ఇత్తడి చెంబు, మూడవ రోజు ఇంకేదో సామానం. ఇలా తను ఎన్నో రోజులు చేస్తూ వచ్చింది.
ఒకరోజు ముసలి తల్లి తన పూజ గదిలో తన వెండి చెంచా కోసం వెతుకుతూ ఉంది. గంగా, ఓ గంగా, నా వెండి చెంచా ఎక్కడుంది? కనపడ్డం లేదు. అమ్మగారు అక్కడే ఎక్కడ ఉంటుంది చూడండి, నిన్న మీరే కదా పెట్టారు. ముసలి తల్లి చాలాసేపు వెతికింది. అయినా తనకి చెంచా మాత్రం దొరకలేదు. ఆ మరుసటి రోజు ముసలి తల్లి తన ఇత్తడి చెంబు కోసం వెతికింది. కాని ఆవిడికి అది కూడా కనిపించలేదు. అప్పుడు ముసలి తల్లి మనసులో అనుకుంది, ఖచ్చితంగా ఏదో జరుగుతోంది. ఈ వస్తువులన్నీ వాటంతటవే ఎక్కడికి వెళ్ళగలవు? కొద్ది రోజుల తర్వాత ఆ ముసలి తల్లి ఒక పాములవాడి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆవిడ అతని దగ్గర ఒక పెంపుడు పాముని కొనేసింది. ఆ పాముని ఒక డబ్బాలో దాచిపెట్టింది. ఆ తరువాత ఆ ముసలి తల్లి ఆ డబ్బాని ఇంటికి తీసుకొచ్చింది. గంగా, ఈ డబ్బాని నా మంచం దగ్గర పెట్టు. వీటిలో బంగారు గాజులున్నాయి. అది రేపు నా చెల్లెల కూతురికి పెళ్ళి కదా. నేను తన ఇంటికి వెళ్ళి తనకివి ఇచ్చొస్తాను బహుమతిగా. సరే అమ్మగారు. గంగ ఆ డబ్బాని ముసలి తల్లి తలగడా దగ్గరే ఉంచేసింది. ఇక తను తన రోజువారీ పనులు చేయటం మొదలుపెట్టింది. కాని ఆ రోజు ఎన్నోసార్లు తన దృష్టి ఆ డబ్బా మీదే ఉండిపోయింది. తన మనసులో ఆ బంగారపు గాజుల కోసం ఆశపడుతోంది. సాయంత్రం గంగ ముసలి తల్లి కాళ్లు పడుతోంది. అప్పుడు ముసలి తల్లి నిద్రపోయింది. ముసలి తల్లి నిద్రపోయిన వెంటనే గంగ అసలు రంగు బయటపడింది. వెంటనే తను ఆ డబ్బాని తెరిచింది. డబ్బాలో ఉన్న పాముని చూసి గంగ భయపడిపోయింది. వెంటనే తను అటూ ఇటూ పరుగులు పెట్టడం మొదలుపెట్టింది. కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఆ అరుపులు విన్న ముసలి తల్లి నిద్రలేచింది. అప్పుడు ఆవిడ ఆ పాముని పట్టుకుంది. దాన్ని తీసుకుని మళ్లీ డబ్బాలో పడేసింది. నాకు ముందే తెలుసు నువ్వే దొంగతనాలు చేస్తున్నావు అని. నేను కేవలం నీకు బుద్ధి చెప్పాలని అనుకున్నాను. నువ్వేమనుకున్నావు? నేను ఒంటరిగా ఉంటాను కదా అని. కాబట్టి నాకు నీ దొంగతనాల గురించి తెలియదు అనుకుంటున్నావా? నాకు ముందే దీని గురించి తెలిసిపోయింది. ఎప్పుడైతే నువ్వు తినడానికి తీసుకువెళ్లేదానివో. కాని నేననుకున్నాను, పోనీలే తినడానికే కదా అని, ఏముందిలే అని. కాని తర్వాత నీకు అత్యాశ ఎక్కువైపోయింది. అప్పుడు నువ్వు దొంగతనాలు చేయటం మొదలు పెట్టేశావు. సిగ్గులేదా గంగా నీకు? నా ఇంటి ఉప్పు తింటూనే నాకే ద్రోహం చేస్తావా? గంగ గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. ఇది జానకీదేవి ఇల్లు. జానకీదేవికి 3 కొడుకులు, గిరిరాజ్, రవిరాజ్ ఇంకా జయరాజ్. 3 కొడుకులు ఉన్నారు అని చాలా సంతోషించాలి. కానీ అలా కాదు. జానకీదేవి చాలా కంగారుగా ఉండేది. ఇంకా దానికి కారణం తన 3 గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే కోడళ్ళు. పెద్ద కోడలు దృష్టి ఒక కాలేజ్ ప్రొఫెసర్, మధ్య కోడలు రిధి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్, ఇంకా చిన్న కోడలు పిహు ఒక లాయర్. 3 కోడళ్ళకి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని పొగరు. ఇంక 3 ప్రతి దానికి గొడవ పడుతూ ఉండేవారు. రిధి, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అని పొగరిక్కడ చూపించుకో. నేను కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను. వయసులో నీకన్నా పెద్దదాన్ని. అయితే ఏంటి? మీరు వయసులో నాకన్నా పెద్దవారు అయితే మీరు నాకు పని చెప్తూ ఉంటారా? మీరే ఏదైనా పని చేయొచ్చు కదా. అరే అక్క, ఇవాళ మీకు దృష్టి అక్క ఒక పని చెప్తే మీరు తిరిగి సమాధానం చెప్తున్నారు. మీరు మీ పని ఎప్పుడూ నాకే ఇస్తారు కదా. మరి దాని సంగతేంటి? నేను ఒక లాయర్ని. మీ మీద ఒక కేసు వేస్తాను, తెలుసా? అరే ఆపండి మీ 3. మాటి మాటికి గొడవ పడుతూ ఉంటారు. ఆయన ఇదేంటి, నేను ఇది చేస్తాను అది చేస్తాను అని. ఇది ఇల్లు, మీ స్కూల్ ఇంకా పోలీస్ స్టేషన్ కాదు. అర్థమైందా? ఇంకా వెళ్ళండి. మీరు మీ గదుల్లోకి వెళ్ళండి. 3 కోడళ్ళు ఒకరిని ఒకరు కోపంగా చూసుకుని
వారి వారి గదిలోకి వెళ్ళిపోతారు. జానకీదేవి కూడా బయట సోఫా మీద కంగారుగా కూర్చుని ఉంటుంది. ఇంకా ముగ్గురు కోడళ్ళు వాళ్ళ జాబులకు వెళ్ళిపోతారు. కొంత సమయం తర్వాత గిరిరాజ్, రవిరాజ్ ఇంకా జయరాజ్ ముగ్గురు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు. అమ్మా, మీరెందుకిలా కంగారు పడుతున్నారు? ఇది రోజూ నడిచేదే కదా. మాకు ఇదంతా అలవాటైపోయింది. మేము కూడా రోజు ముగ్గురం కలిసి బయట కూర్చుంటాము. ఇంటికి వచ్చి వీళ్ళ గొడవ ఎవరు వింటారు? కాని బాబు, ఇలా ఎప్పటికీ నడుస్తుంది. నిప్పు పెట్టాలి ఆ గవర్నమెంట్ ఉద్యోగాలకు. వాటి వల్ల ఇంట్లో సుఖశాంతులు లేకుండా పోయాయి. ఇలానే నడుస్తూ ఉంటే ఈ ముగ్గురు మరి ఇంటిని విడదీస్తారు. అలా ఎప్పటికీ జరగదు. మేం ముగ్గురం ఎప్పటికీ కలిసే ఉంటాము. మేమీ ముగ్గురు మాటల్లోకి రాము కూడా. మీరు కూడా మాలాగా అన్నీ పట్టించుకోకుండా ఉండటం మొదలు పెట్టండమ్మా. లేదు తల్లి, ఇదంతా నేను అంతం చేసి తీరతాను. ప్రతిరోజు ఇలా ఇంట్లో గొడవలు పడడం అస్సలు మంచిది కాదు. ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులతో ఉండాలి. కానీ మనం ఏం చేయగలం? నువ్వు ఒక పని చెయ్యి. నేను కోడలికి ఏ పని చెప్పినా నువ్వు ఆ అనాలి. కానీ నువ్వు వాళ్ళకి ఏం చెప్పబోతున్నావమ్మా? అది మీరు నాకు వదిలేయండి. నేను వాళ్ళకి అత్తని. ఒక అత్త వాళ్ళ కోడలిని ఎలా మారుస్తుందో ఇప్పుడు చూస్తూ ఉండండి. నేను వాళ్ళకి ఏం చెప్పినా మీరు కేవలం ఆ అనండి. సరే. జానకీదేవి ఒక ఉపాయం ఆలోచిస్తుంది. దానివల్ల ఈ సమస్త ఇంట్లో గొడవలు ఎప్పటికీ అంతమయ్యేటట్టు. ఇంకా ఇవాళ ఇన్ని రోజుల తర్వాత జానకీదేవి మొహంలో సంతోషం కనిపిస్తుంది. సాయంత్రం ముగ్గురు కోడళ్ళు ఇంటికి వచ్చి వంటింట్లో వంట చేస్తూ ఉండగా జానకీదేవి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మీ ముగ్గురు మీ సామాన్లు సర్దుకోండి. ఎందుకత్తయ్య గారు? ఎందుకు అంటే మీ ముగ్గురు మీ పుట్టింటికి వెళ్తున్నారు. మేమెందుకు మా పుట్టింటికి వెళ్తున్నాము? ఎందుకు అంటే మీ ముగ్గురికి మీ గవర్నమెంట్ ఉద్యోగాలు చూసుకొని ఎంతో పొగరు ఉందంటే మీ ముగ్గురు మీ పొగరుతో నా ఇంట్లో సుఖశాంతులు దూరం చేసేశారు. నా ముగ్గురు కొడుకులకు మీ వల్ల ప్రశాంతత లేదు. ఇప్పటి వరకు మీ ముగ్గురు కోడళ్ళు ఒక్క బాధ్యత కూడా నిర్వర్తించలేదు. అందుకే మీ ముగ్గురు మీ పుట్టింటికి వెళ్ళండి. అలా ఎలా అత్తయ్య గారు? ఇది తప్పు. నేను మీ మీద కేసు వేస్తాను. ఇంకా మీకు నా గురించి తెలుసు కదా, నేను అందర్నీ లోపల వేస్తాను. హాహాహా, నాకన్నీ తెలుసు. ఇంకా పిహు తల్లి, నీ విడాకుల కేసు నువ్వు స్వయంగా వాదించుకుంటావా? ఇంకా రిది, ఈ విషయం చెప్పు. ఈ కుటుంబం కేసు ఏ పోలీస్ స్టేషన్లో రాయించును? చూడండి, మీ ముగ్గురు మర్యాదగా మీ పుట్టిళ్లకు వెళ్తే మంచిది. లేకపోతే నేను హంగామా చేసి కేసు చేసి మీ ముగ్గురిని వెళ్ళగొడతాను. అయినా నా ముగ్గురు కొడుకులు నాతో ఉన్నారు. అలా ఎలా జరుగుతుంది? నా భర్త నా వైపు ఉంటాడు కదా. సరే. గిరిరాజ్, రవిరాజ్, జయరాజ్. జానకీదేవి పిలవగానే ముగ్గురు కొడుకులు ముందుకు వస్తారు. మీ ముగ్గురు భార్యలకు మీరే చెప్పండి మీరు నా వైపు ఉన్నారు అని. అవును, అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా మేము తన వెంటే ఉంటాం. మేం ముగ్గురి గొడవలకు విసిగెత్తిపోయాం. అమ్మ నిర్ణయమే మా నిర్ణయం. అది వినగానే ముగ్గురు గవర్నమెంట్ ఉద్యోగం చేసే కోడళ్ల మొహాలు మాడిపోతాయి. ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి ఏమీ అర్థం కాదు ఏం చెయ్యాలో. మంచిది ఏంటి అంటే మీరు ముగ్గురు మీ సామాన్లు సర్దుకొని మీ పుట్టింటికి వెళ్ళిపోండి. మీ గవర్నమెంట్ ఉద్యోగం యొక్క పొగరు మీ పుట్టింటి వాళ్ళకి కూడా చూపించండి. ఇప్పుడు వెళ్ళండి ఇక్కడి నుంచి. ముగ్గురు కోడళ్ళు తల దించుకొని వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. గిరిరాజ్ అతని గదిలోకి వెళ్తాడు. మీరు నిజంగా నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకున్నారా? నువ్వు వెళ్ళడం వల్ల ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతే, వెళ్ళు. అమ్మ మాత్రం ఎందాక భరిస్తుంది? మీ ముగ్గురు కలిసి ఉండలేరు. ముగ్గురికి పొగరెక్కువ. దృష్టి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. నువ్వు నన్ను ఆపవా? అస్సలు ఆపను. నీ టార్చర్ రోజూ పడే కంటే నువ్వు వెళ్ళడమే మంచిది. దృష్టి పొగరు అంతా అంతమైపోతుంది. నువ్వు నిజంగా నాకు విడాకులిస్తావా? ఒకవేళ అవసరం వస్తే. ఇప్పుడు పిహు కూడా కంగారు పడుతుంది. తను ఈ ఇల్లు వదిలి వెళ్ళాలి అనుకోదు. జానకీదేవి సంతోషంగా సోఫాలో కూర్చొని ఉంటుంది. అప్పుడే తన ముగ్గురు కోడళ్ళు తన దగ్గరికి వస్తారు. అత్తయ్యగారు, మమ్మల్ని క్షమించండి. మేము ఈ ఇంటి నుంచి వెళ్ళము. మేము వీళ్ళకి విడాకులు కూడా ఇవ్వము. కానీ మీ ముగ్గురికి ఈ ఇంటికన్నా మీ గవర్నమెంట్ ఉద్యోగం మీద ప్రేమ ఇంకా పొగరు ఉంది. ఏం పెద్ద కోడలా, నువ్వు ఇవాళ ఏం పాఠం చెప్పవా? మధ్య కోడలా,
మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళవా? ఇంకా నువ్వు చిన్న కోడలా, నువ్వు మా మీద కేసు వేస్తానన్నావు కదా. ముగ్గురు కళ్ళలో నీళ్లు వస్తాయి. మమ్మల్ని క్షమించండి. మేము ఎప్పుడు మా గవర్నమెంట్ ఉద్యోగం పొగరు ఇక్కడ చూపించము. మేము ఇంట్లో ఎప్పుడూ శాంతి ఉండేలా చేస్తాము. మమ్మల్ని క్షమించండి. జానకీదేవికి అదే కావాలి. ఇవాళ తన ముగ్గురు గవర్నమెంట్ కోడళ్ళ కళ్ళలో పశ్చాత్తాపం కనబడుతుంది. పెద్ద కోడలా, మధ్య కోడలా, చిన్న కోడలా, ఏడవడం ఆపండి. మీరు మీ తప్పు తెలుసుకున్నారు. నాకది చాలు. కుటుంబం అంటే అందరూ కలిసి సంతోషంగా ఉండడం. కానీ మీ ముగ్గురు మీ సర్కారు ఉద్యోగం పొగరుతో నా కుటుంబాన్ని ముక్కలు చెయ్యబోయారు. మీరు ముగ్గురు ఇక్కడి నుంచి వెళ్ళాలి అని నేననుకోలేదు. నేను మిమ్మల్ని క్షమించాను. ఈ ఇంటి సుఖశాంతులు ఎప్పటికీ ఉంచండి. ఆఖరికి జానకీదేవి తన ముగ్గురు కోడళ్ళ సర్కారు ఉద్యోగం పొగరు ఆనిచ్చింది. మనం బావుంటే మన చుట్టూ కూడా బావుంటుంది.